ఈ 2023-24 సంబంధించిన డబ్బులు ఈ రోజు 40 పైసలు 45 పైసలు లెక్క ప్రతి నెల మోపిన మాట వాస్తవమా కదా? ఇది ఇంక్రీజ్ కాక ఏమంటారు దీన్ని? దీని ద్వారా ఎంత చేసినారు మీరు 9,412 కోట్లు. అంటే 2023-24కు సంబంధించిన 9,412 కోట్లు మీరు 2025-26లో కస్టమర్ల మీద వేసినారు. అది ఇంక్రీజ్ కాదా? దాన్ని ఏమంటారు అది? అదేవిధంగా 2025-26కు అడ్వాన్స్లో 2,787 కోట్లు. దాన్ని కూడా మీరు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? అంటే దీన్ని ఇంక్రీజ్ కాక ఏమంటారు? అంటే మీరు 60 పైసలు 45 పైసలు రూపాయి ఇవన్నీ కూడా ఎక్కువనే కదా. అప్పుడు ఇదే FPPC అంటే నా జీవితంలో మొదటిసారి వింటాను, ఇంతవరకు వినలేదు నేను, మీరే ఎంట్రీ. మూడోది ఏదండి? పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్. పవర్ పర్చేజ్ ఈరోజు కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. యాక్చువల్గా ఏంది అది? మా మీద బ్లేమ్ చేస్తున్నారు, నెపమేస్తున్నారు. ఏమిటి జరిగినది? ఏదైతే సౌర విద్యుత్తు, ఏదైతే వాయు విద్యుత్ ఉందో ప్రతి రాష్ట్రం కూడా 1% వరకు మీరు పెట్టాలి అనేది ఒక కేంద్రము ప్రపంచంలో అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ప్రకారం ఉంది. 5 నుంచి 11% వివిధ సమయాల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటే మీరు 23%కి పోయినారు. అందరికీ తెలిసినదే. ఏమని? సౌర విద్యుత్ కానీ వాయు విద్యుత్ కానీ రేట్లు తగ్గుతుండే, మీరు త్వరగా పోవద్దండి. మీరేం చేసినారు? మీరు బొగ్గుతో కూడిన మన పవర్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో ₹4.22 మనకు యూనిట్ దొరుకుతుంటే మీరు పోయి ₹5.94 ఇంచుమించు ₹6 మీరు కాంట్రాక్ట్ చేసుకొని ఆ కాంట్రాక్ట్లు కూడా 25 సంవత్సరాల ప్రకారం ఫిక్స్ చేసుకున్నారు. ప్రపంచానికంతా తెలుసు అంత అవసరం లేదని. తగ్గుతుండయి. ప్యానెల్స్ మారే కొద్దీ మన విండ్ మిల్స్ వింగ్స్ పెద్దగా అయ్యే కొద్దీ తగ్గుతుండయి, టర్బైన్స్ పెద్దగా అయ్యే కొద్దీ తగ్గుతుండయి. సో ఏం చేసినారు మీరు? దీని ద్వారా ఒక వాయు విద్యుత్తులో మీరు ఏం చేసినారంటే ₹4.22 బదులుగా మీరు ₹5.94 ఇంచుమించి ₹6 కొన్నారు. అదేవిధంగా సౌర విద్యుత్తులు ఏం చేసినారు? ఇదే పద్ధతి. ₹4.02 ఏదైతే 20 పైసలకు మన థర్మల్ దొరుకుతుందో, బొగ్గుతో చేసిన దొరుకుతుందో మీరు ₹6.99 కొన్నారు. ₹6.99 ప్లస్ మీరు కొన్నందువలన బొగ్గుది ఎప్పుడైతే ఆపాల్సి వస్తుందో లెక్కేస్తే ₹8.09 పడింది. మేమా మీరా? మేమేం చేసినామండి? ఇవన్నీ తెలిసిన తర్వాత డిస్కామ్లు ఏం చేసినారంటే ఫస్ట్ ఒక 50 పైసలు అంటే ఎవరైతే ఈ వాయు విద్యుత్ అవి పెడతారో ఒక కేంద్రము ఒక సమయం 2017 మార్చి వరకు 50 పైసలు ఒక ఇన్సెంటివ్ మాదిరి ఇస్తామంటే మీరు హడావిడిగా గబగబా అందరి దగ్గరికి పోయి నీతి ఆయోగ్ చెప్పింది వద్దండి, ఇది చూసుకోండి, మీరు రేట్ ఖరారు చేసేటప్పుడు 50 పైసలు ఇంక్లూడ్ చేయండి అని చెప్పి మీరేం చేసినారు? పోయి అర్జెంటుగా పోయి కాంట్రాక్ట్లు ఎంటర్ అయినారు. కాంట్రాక్ట్లు ఎంటర్ అయితే డిస్కామ్స్ ఏం చేసినారు? ఏది పవర్ సరఫరా సంస్థలు వాళ్ళు పోయి ఏపీఆర్సీకి ఇది ఎక్కువైతుంది, ధర ఎక్కువైతుంది కాబట్టి దీనిని క్యాన్సిల్ చేయండి, పైగా 2017 మార్చి లోపలనే ఇది వర్తిస్తుంది కాబట్టి అవసరం లేదంటే మీరేం చేస్తారు? ఈఆర్సీకి చెప్పి మళ్ళీ తిరిగి పంపించి మరీ ఇప్పిస్తారు. వద్దు అంటుంటే ఇప్పించి పంపిస్తారు. ₹4.84 మీరు అనవసరంగా ఎంటర్ అయినారు. అంటే ఒకవైపు డిస్కామ్స్ మాకు అవసరం లేదంటే మీరు ఒత్తిడి చేసి మళ్ళీ డిస్కామ్స్ ద్వారా కొనిస్తారు. వాళ్ళు పెట్టిన వాళ్ళు కూడా మేము ఎవరు క్యాన్సిల్ చేయలేదు, రివ్యూ చేసినాం. రివ్యూ ఏం చేసినాం? 41 మంది అంటే ఎట్లా చూడండి, ఈ 50 పైసలు ఏదైతే కోట్లాది రూపాయలకు పోతుందో మార్చి 31, 2017 లోపల కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. మీ వాళ్ళు ఏం చేసినారు? ఏ రోజు కరెక్ట్ 15 రోజుల ముందర 3 వారాల ముందర వచ్చి 3 వారాల్లోనే కట్టేసినారంట. అవుతుందండి? 2 సంవత్సరాలు పడుతుంది మామూలు కట్టాలంటే 3 వారాల్లో కట్టేస్తారంట. కట్టిన తర్వాత ఇప్పుడు ఏమైంది? దానివలన మామూలుగా మీరు ఏ రేటుకైతే ఒప్పుకున్నారో ₹4.84 సంవత్సరానికి ఖర్చు ఎంత? అందాజుగా 922 కోట్లు. ఆ 2017 సంవత్సరంలోనే గుజరాత్లో, తమిళనాడులో కొత్త రేట్లు వచ్చినాయి. ₹3.46 రేట్ వచ్చినాయి, ₹2.43 రేట్లు వచ్చినాయి. అంటే ఎన్ని వందల కోట్ల తేడా వస్తుంది 25 సంవత్సరాలలో. ఆ ఇచ్చేది కూడా ఎట్లా మరి? వాళ్ళు అడిగినది కూడా డిస్కామ్స్ వచ్చేసి 3 మార్చి 2017లో వద్దండి మాకు ఇది అని చెప్తారు. మళ్ళీ 3/20 వాపసు వస్తుంది. మరి 13 జూలైలో మళ్ళీ ఇచ్చేస్తారు. ఎంత మళ్ళీ మాకు ఇది ఏందో
ఇవి కాక మళ్ళీ నెక్స్ట్ ఏమన్నారు సూపర్ 6 కంప్లీట్ అయిపోయిందంట, సూపర్ హిట్ అయిపోయిందంట. అయిపోయిందండి, సూపర్ హిట్ అయిపోయిందా? అంటే ఇప్పుడు అవన్నీ ఇప్పుడు అన్నదాత సుఖీభావ వచ్చేసిందా? 20,000 అందరికి వచ్చేసిందండి. సంవత్సరం నుంచి ఇప్పటికి 40,000 వచ్చింది ఒక రైతుకు వచ్చిందా? ఏది పిఎం కిసాన్ 6,000 కాక యువగలం ఎవరికైతే ఉపాధి లేదో ఎంప్లాయ్మెంట్ లేదో వాళ్ళకందరికి నెలకు 3,000 వస్తుందండి. ఆడవాళ్ళందరికీ నీకు 15 నీకు 15 నీకు 15 అన్నారు కదా, వచ్చినా 15. తల్లికి వందనం అరా కొర, అది కూడా ఎట్లా సగం మంది మాకు రాలే అంటే మాకు రాలే అని. ఎన్ని సిలిండర్లు ఇచ్చినారండి? 3 ఇచ్చినారు. ఎవరికన్నా ఒక సిలిండర్ దాటి ఎవరికన్నా వచ్చిందా? బస్సులు ఎన్ని బస్సులు ఎన్ని తగ్గించినారు? అసలు ఆశ్చర్యం ఏమంటే మాకు అర్థం కాంది ఏదైనా కానీ ఎక్కడికి పోయినాయి డబ్బులు అని. మీరు చూస్తే అప్పు బ్రహ్మాండంగా చేస్తున్నారు. మరి ఇప్పుడు మా స్కీములు ఉండే పాత స్కీములు, ఒక అమ్మఒడి దాన్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, ఒక పెన్షన్ పెంచినారు తప్పితే వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన, రైతు భరోసా, సున్నా వడ్డీ, క్రాప్ ఇన్సూరెన్సు, మరి మత్స్యకార భరోసా, సున్నా వడ్డీ, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, నేతన్న నేస్తం, వాహన మిత్ర, లానేస్తం, ఆరోగ్యాశ్ర నేస్తము, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, కళ్యాణమస్తు, తోడు, జగనన్న గోరుముద్ద, పోషణ, ఎక్కడికి పోయినాయి ఇవన్నీ? మరి మీకు మాకు తేడా అంటే మాకు 1,09,000 ఉన్నింది, మీకు 1,07,000 గ్యాప్ ఉంది. ఎక్కడ పోతున్నాయి డబ్బులు అనేది? అసలు పరిపాలన గురించి ఆలోచన చేసినట్లయితే, నిజం చెప్పాలంటే పరిపాలన గురించి ఆలోచన చేస్తే అసలు ఈ స్థూల ఉత్పత్తులు ఈ ఉత్పత్తులు ఇవన్నీ ఏమో కానీ పరిపాలన చూడండి ఒకసారి ఎక్కడెక్కడికి పోయిందనేది. ఆరోగ్యశ్రీ చూస్తే పూర్తి నిర్వీర్యం. ఆరోగ్యశ్రీ ఎంత? 3,600 కోట్ల బకాయిలు ఉన్నాయి. 3,600 కోట్ల బకాయిలు పెట్టుకొని ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్ అంతా ట్రీట్మెంట్ ఇవ్వడంలే, ట్రీట్మెంట్ మానుకుంటున్నారు. దాని సంగతి చూడడంలే. మెడికల్ కాలేజ్ ప్రైవేట్ చేస్తారంట, ప్రైవేట్ చేసినాక ప్రైవేట్ చేసిన మెడికల్ కాలేజ్ జీతాలు మాత్రం గవర్నమెంట్ ఇస్తుందంట. ఎక్కడన్నా విన్నామండి? ఇంకా పిల్లల చదువులు అయితే ఫీ రీయింబర్స్మెంట్ చూస్తే వాస్తవానికి ఎంతండి బకాయిలు? 7,800 కోట్ల బకాయిలు ఉన్నాయి. 7,800 కోట్ల బకాయిలు. ఏది ఫీ రీయింబర్స్మెంట్ అనుకోండి, లేదా మన ఎంటీఎఫ్ అనుకోండి, హాస్టల్ ఫీజు అనుకోండి. ఫీజులు చెల్లించకుంటే పాపం పిల్లలకేమి సర్టిఫికెట్లు ఇవ్వడంలే కాలేజీ వాళ్ళు. కళాశాలన్నీ మూతపడే స్టేజ్లో ఉన్నాయి. 230 ఇంజనీరింగ్ కళాశాలలు. వసతి దీవెన ఎత్తేసినారు. అసలు విద్యుత్ చూడండి, నిజం చెప్పాలంటే ఎంతకు అవసరం వస్తుంది ఎవరికైనా కానీ. మరి ఆటోమేటిక్గా చూసుకుంటానే మనకు 18,663 కోట్ల అవసరం ఉంటుంది. లెక్క మినిమం లెక్కేసుకున్నా. మీరు ఎంత పెట్టినారు? 12,000 చిల్లర. అంటే ఆడనే బడ్జెట్లు కూడా తక్కువ పెట్టినారు. ఇంకా ఇది కాక మళ్ళా ఏం చేసినారు? ఎంప్లాయీస్ విషయానికి వస్తే గాన అసలు ఎన్నెన్ని చెప్తే పాపం ఎంప్లాయీస్ అయితే అసలు అద్భుతంగా మిమ్మల్ని సపోర్ట్ చేశారు. పాపం అద్భుతంగా మిమ్మల్ని సపోర్ట్ చేసి మీ గెలుపుకు సగం కారణం వారే యాక్చువల్గా అయితే ఎంప్లాయీస్. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమి? వచ్చినా పిఆర్సీ పెట్టినారా? పోనీ ఐఆర్ ఏమని ఇచ్చినారా? పోనీ హ్యాపీ దివాళీ అన్నారు. దీపావళి ఒక్కటి సింగిల్ దీపే ఎక్కడండి? ఎంప్లాయీస్కి ఏమేమి చేసినారు మీరు? మెరుగైన పిఆర్సీ ఎంట్రీ, ఉన్నాయి ఏర్పాటు చేసిన పిఆర్సీని తీసేస్త్రీ. ఇప్పుడు పిఆర్సీ పెడితే ఐఆర్ ఇవ్వాలని చెప్పి పెట్టడంలే. ఇప్పటికి 31,000 కోట్లు ఎంప్లాయీస్కి మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి. చివరకు ఏమి? మొన్న ఒక్క డిఏ ఇచ్చినారు, అది కూడా ఎప్పుడో పేమెంట్ అయ్యేటట్లు. పోలీసు వాళ్ళతో అయితే ఇంకా అన్యాయం. 1000 కోట్లు ఇవ్వాలి పోలీసు వాళ్ళకు. పోలీసు వాళ్ళది అతి కష్టమైన పని. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేసి నుంచి రోడ్డు మీద ఉంటారు. ఒక డిపార్ట్మెంట్ ఏదైనా విపరీతమైన కష్టం చేసే డిపార్ట్మెంట్ అంటే నిజం చెప్పండి పోలీస్ డిపార్ట్మెంట్. పొద్దున్న నుంచి రాత్రి వరకు బాబు ఇంటికి కూడా ఎప్పుడు పోతారు లేదు. వాళ్ళను ప్రతి బందోబస్తుకు పంపిస్తారు. టీఏ ఇవ్వరు అంటే వాళ్ళే హోటళ్లలో ఉండాలా, వాళ్ళే లాడ్జీలలో ఉండాలా. వాళ్ళకు ఏఎస్ఎల్ ఇవ్వరు, ఎస్ఎల్ ఇవ్వరు. చివరికి ఎట్లంటే 1000 కోట్ల బకాయిలు ఉంటే ఒక్క ఏఎస్ఎల్ నవంబర్ 24 సంబంధించిన అడిషనల్ సరెండర్డ్ లీవ్ ఏదైతే ఉందో నవంబర్లో 105 కోట్లు, డిసెంబర్లో 105 కోట్లని ఇంతవరకు 105 కోట్లు కూడా ఇవ్వలేదు పోలీసులు. ఇది వాళ్ళ పరిస్థితి. ఇంకా మీరు బ్రహ్మాండంగా చెప్తారు కదండి. అసలు ఎవరైనా మేము వస్తూనే కంప్లీట్గా బ్రహ్మాండంగా 1వ తారీఖు జీతాలు ఇచ్చేస్తామంటే మేము కోవిడ్ అప్పుడు 3 రోజులు 4 రోజులు లేట్ అయితే మన అన్ని మాటలు అంటారు. ఇంకా ఎంప్లాయీస్ అయితే మమ్మల్ని ఎన్ని మాటలు అనరాని మాటలు అన్నీ అంటారు. మొత్తుకొని చెప్తుంటారు కోవిడ్ నైనా పాపం ఏదో ఫస్ట్ వాళ్ళు ఏదో అరటి పండ్లు అమ్ముకునే తోళ్ళు, యాపిల్ పండ్లు అమ్ముకునే తోళ్ళు వాళ్ళ సంగతి చూస్తాం. ఎక్కడికి పోగలంటే మమ్మల్ని ఒక రాక్షసుని చూసినట్టు చూసి ఇప్పుడు ఏమైంది? ఈ నెల ఇప్పుడు ఎంత? ఈరోజు 10వ తారీఖు. ఎవరెవరికి రాలేదు ఇంకా జీతాలు? సివిల్ సప్లైస్ రాలే, పౌర సరఫరాలు,
పబ్లిక్ హెల్త్ రాలే, షుగర్స్ రాలే, సర్వే రాలే, వ్యవసాయ శాఖ రాలే, పరిశ్రమ శాఖ రాలే, కోఆపరేటివ్ రాలే, రవాణా శాఖ రాలే, ఐఎన్పిఆర్ రాలే, ఆర్ఎండ్బి రోడ్లు భవనాలు రాలే, మైన్స్ అండ్ జియాలజీ భూగర్భ శాఖ రాలే, ట్రైబల్ వెల్ఫేర్ రాలే, బీసీ వెల్ఫేర్ రాలే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాలే, పంచాయత్ రాజ్ రాలే, ఆర్డబ్ల్యూఎస్ రాలే, వాటర్ రిసోర్సెస్ రాలే, అరణ్య శాఖ రాలే, ఐసిడిఎస్ రాలే. ఇది 10వ తారీఖు. ఎన్ని మాటలు అంటారండి.